రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన వాక్యాలు కూడా వాళ్ళు చేసిన వాక్యాలకు మేము నవ్వాలో లేకుంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక కుమ్మరిగూడ వాసు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే గత 15 ఏళ్ల నుంచి మా గ్రామస్తులు పక్కన గ్రామస్తులు కూడా ఒక కుమ్మరిగూడ నుంచి కొత్తూరు వై జంక్షన్ రైల్వే గేట్ వరకు ఆ రోడ్ ఏ విధంగా ఉన్నదనేది గుంతలు అయి ఉన్నాయి. బండ్లు పోతుంటే పెద్ద మనుషుల కాడికి వెళ్ళి చిన్నపిల్లల కాడికి వెళ్ళి కింద పడుతుంటే చూసిన రోజులు మావి. గతంలో 10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఇవాళ మేము చేసినాం, మా పాలనలో మేము అభివృద్ధి చేయలేమా మేము అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేసిరని ఈ రోజు ఈ జరుగుతున్న సంఘటన కొత్తూరు నుంచి కుమ్మరిగూడ రోడ్ గురించి కదా నేను అడుగుతున్నా. ఈ రోజు ఒక కుమ్మరిగూడ గ్రామానికి సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని 10 సంవత్సరాలలో వాళ్ళు ఆ రోడ్డు డెవలప్మెంట్ చేసినది ఏడుందో వాళ్ళని చూపెట్టమని ఈ రోజు వాళ్ళు చేస్తున్నారు. మేము ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం, మేమేం చేయలేదు. ఆ రోడ్డు కోసం తిప్పల పడి మీరు వేయకపోతే ఒరినాట్లు వేసి ధర్నాలు చేసి ఆ రోజు కూడా తిప్పల పడ్డది మేము. మా అప్పని కూడా గ్రామస్తులు కానీ మాతో పాటు నిలబడి మా యొక్క కృషి చేసుకొని మా వెనకాల ఉండి ఒరినాట్లు వేసినాం, తిప్పల పడ్డాం ఆ రోడ్డు కోసం. అది కూడా మీరు అప్పుడు చేసిన ధర్నాలు చేసినప్పుడు కూడా మీరు ఏ విధంగా ఎమ్మెల్యే అంజయ్ సార్ కూడా ఏ విధంగా స్పందించలేదు. కొత్తూరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎవరు స్పందించలేదు ఆ టైంలో. కానీ ఈ రోజు మాట్లాడుతున్నారు. అప్పుడు మేము ఆ తిప్పలవాడి కూడా మేము శంకరన్న దగ్గరికి ప్రత్యేకంగా ఒక రోడే మాకు ఇది ఉందనా, మేము హైవే నుంచి పోనీకే మాకు వీలు కాదు, ఇది మాకు ఎంతెంచుకొని ఎమ్మెల్యే శంకరన్న గారి దగ్గరికి పోయి మళ్ళీ వినతి పత్రం ఇచ్చి అన్నని బతిమలాడుకుంటే వాళ్ళు 80 ఫీట్ల రోడ్ ఇంత ముందు శాంక్షన్ తీసుకొచ్చినప్పుడు మరి ఇంతకుముందు 18 ఫీట్ల రోడ్ సీసీ రోడ్ ఏ మున్సిపల్ దాని కింద మీరు చేసుకొని వచ్చి మీరు చేసిరాదు పని. 100 ఫీట్ల రోడ్ శాంక్షన్ చేసుకొచ్చినప్పుడు 18 ఫీట్ల రోడ్ ఏ రూల్ ప్రకారం మీరు చేసారు? మీరు ప్రపోజల్ తీసుకొని వచ్చినప్పుడు 18 ఫీట్ల వేసేది ఎట్లా చేసిరు మరి సీసీ రోడ్? ఇలా అది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అది మరి సిఎంటిఎల్ తోటి కుమ్మకాయ మీరు ఏ నిధులతోటి ఆ సీసీ రోడ్ మీరు వేసిరో అది మాకైతే తెలియదు. ఇంకొకటి మీరు శిలాపాలకం 2018లో మీరు శిలాపాలకం ఓపెన్ చేస్తే మీరు ఇయ్యాలటికి మీరు ఆ శిలాపాలకం సార్ ఒక దాని దగ్గరకు పోయి నిలబడే ఆ డేటు ఆ ఇయర్ ఒకసారి మీరే చూడండి, మేము కాదు. మీరు పోయి చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఏ ఇయర్ లో శిలాపాలకం ని మనం ఓపెన్ చేసినాము, ఈ రోడ్ పనులు ఏ రోజు జరుగుతున్నాయి. ఈ రోజు మళ్ళీ మీరు మాట్లాడతారు మళ్ళీ అభివృద్ధి పనులు మా పాలన లేదంటే ఈ రోజు శంకరన్న గారు మాట్లాడుతున్నారు మేము వాళ్ళు లేదు నేను వచ్చినప్పుడు. మీరు వచ్చినప్పుడు చేసింది ఏదైనా ఉంటే మాకు క్లారిటీగా చూపెట్టండి. ఇలా నేను కుమ్మరిగూడ వాసునే కదా, నేను ఆ రోడ్ కోసం తిప్పలబడ్డ వ్యక్తినే కదా. మాతో పాటు గ్రామస్తులు పక్క గ్రామస్తులు కూడా కష్టపడ్డలే కదా. అందులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా కుమ్మరిగూడ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తిమ్మపూర్ రైల్వే స్టేషన్ సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ రోడ్డు అభివృద్ధి పని మరి 10 ఏళ్ల నుంచి మీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది పెద్ద మనుషులు కింద పడ్డారు, అవన్నీ మీకు తెలిసే ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతున్నారా? అభివృద్ధి పనులు చేస్తుంటే ఎమ్మెల్యే సార్ మీద ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నారని మేమంతా ఇదైతే ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఈ 6 మండలాల అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయని ప్రతి ఒక్క లీడర్ కి ప్రతి ఒక్క గ్రామస్తులు అందరికీ కంపల్సరిగా తెలుసు. ఈ రోజు ఆయన చేసే అభివృద్ధి పని ఎమ్మెల్యే సార్ శంకరన్న చేసే అభివృద్ధి పనులు ఓ రోజాలకనే ఇవన్నీ దుష్ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకోసారి జరిగిన బీఆర్ఎస్ పత్రికా సమావేశం సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారిపై మరి స్థానిక మున్సిపల్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ నాయకులు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళకి మున్సిపాలిటీ మీద ఇప్పటికి కూడా అవగాహన లేదు. దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ పైన వచ్చిన ప్రొసీడింగ్స్ ఏమున్నాయి, దాంట్లో ఎంత రోడ్డు శాంక్షన్ అయింది, ఎంత రోడ్ వేసిన విషయాల మీద కూడా పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికి దాదాపుగా కరెక్ట్ 7 సంవత్సరాలు అవుతుంది కొత్తూరు నుంచి వయా కుమ్మరిగూడ నుంచి అక్కేనిగూడ వరకు శిలాపాలకం వేసి దాదాపుగా 18 కోట్లతోని ఈ రోడ్డు శాంక్షన్ అయింది. అంటే 7 సంవత్సరాల క్రితం ప్రొసీడింగ్ వస్తే 7 సంవత్సరాల నుంచి వాళ్ళకి డబ్బులు లేకుండా రోడ్ వేయడానికి ఈ సమావేశంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మేము గతంలో ఇదే మున్సిపల్ చైర్మన్ ఇంటి ముందు అన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు సుదర్శన్ అన్న, ఇవాళ విజయపారెడ్డి అన్న కానీ నరసింహన్న కానీ మేమందరం కలిసి దాదాపుగా ఒక 100 మంది మహిళలు తీసుకొని ఇంటి ముందర నాటేయడం జరిగింది. అప్పటికే ప్రొసీడింగ్ వచ్చింది. ప్రొసీడింగ్ వచ్చి ఇంకా రోడ్ వేసాలని మేము ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత
విజయపాలన వాళ్ళు చాలా మంది కూడా మళ్ళీ అదే రోడ్లో చాలా మంది జారి కింద పడిపోతున్నారు, గుంతలమయంగా ఉందని చెప్పి కూడా చాలా ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాస్తవంగా ఆ ప్రొసీడింగ్ లో 80 ఫీట్ల రోడ్డు ఉన్నప్పటికీ దాన్ని వేయలేక వెనక జరిగితే ఆ వెనక జరిగే సమయంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే 30 ఫీట్ల రోడ్డు తీసుకొస్తామని మేము దాన్ని ప్రొసీడింగ్ రిపీట్ చేసి మళ్ళీ తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళ 80 ఫీట్ల రోడ్ని ఏ ఉద్దేశంతో 18 ఫీట్ల కుదించి సీసీ రోడ్డు సీఎంపీ దాకా వేసారో అది తిప్పలేకపోతున్నారు వాళ్ళు ప్రెస్ మీట్ పరంగా. అంటే ఆ విషయం కూడా మాకు తెలుసు. వాళ్ళు గతంలో అది ప్రభుత్వం కాదు సీఎంపీ కుమ్మకాయ చేశారనే విషయం కూడా మాకు తెలిసి మేము ఎందుకంటే డెవలప్మెంట్ మనకు జరుగుతుంది కాబట్టి అని ఊరుకున్నాం తప్ప దాన్ని ప్రశ్నించలేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 2014 బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన మున్సిపల్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టేది. అంటే ఎలక్షన్లో ఓడిపోతాం ఉద్దేశంతో మున్సిపల్ చేశారు. కానీ ఆ 5 ఏళ్ళలో దత్త తీసుకుంది అంజయ్ యాదవ్. దత్త తీసుకుంది 2014 నుంచి 19 వరకు. అప్పుడు గ్రామ పంచాయతీ ఉంది కానీ ఎన్నో డెవలప్మెంట్ చేయలే. అప్పుడు వార్తాపత్రిక రాసింది క్లియర్గా, రాసింది ఏమిటి కుమ్మరిగూడ రోడ్ నుంచి పూల విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్ ఏ విధంగా ఉంది అనేది వార్తా పేపర్ క్లియర్గా రాసింది. చెత్త చేయాలని దత్త తీసుకున్న గ్రామం ఇంత చెత్తగా ఉంటుందని రాసింది క్లియర్గా. ఆ రోజు ఈ పేపర్ చూసిన మేము 3 రోజులకి సుదర్శన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాంటిది ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే నేను ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడిన 10 నిమిషాల మాటల్లో దాదాపు 100 సార్లు అభివృద్ధి అని మాట్లాడుతున్నాడు. అసలు అభివృద్ధి అంటే తెలుసా ఆయనకి? ఇంత ఆయన వాళ్ళ ఊర్లో తిమ్మపూర్ చేసి ఏం అభివృద్ధి చేసిన ఊరు వాళ్ళకి చెప్తారు పోతుంటే. ఇలా కుమ్మరిగూడ జంక్షన్ నుంచి కొత్త రైల్వే స్టేషన్ వరకు దాదాపుగా ఆ ఏరియాలో తిరిగే ప్రతి లీడరు ఎవరిని అడిగి చెప్పారు, ప్రతి రిపోర్టర్ రాసింది దాని గురించి. ప్రతిరోజు మీరు రాసిన వార్తలు రిపీట్ చేస్తూ ఉంటుండే. అంటే ఆ ప్రజల బాధ అంత ఘోరంగా ఉంది. చాలా మంది ఇంటికెళ్ళి నాలంటి తయారై మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు పోతే ఈ నుంచి కుమ్మరిగూడ వరకు వాడి కడుపులను వచ్చేది. అంటే ఆ బండి ఎగిరేసి అంత ఘోరంగా ఉండే గుతమయం. అలాంటి రోడ్ను ఇలా శంకరన్ వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేసి ముందు తీసుకుపోతుంటే వాళ్ళు ఆత్మరక్షణ పడరు. ఈ ప్రభుత్వం ఇట్లే కొనసాగితే మాకు ఈ కొత్తూరు మున్సిపాలిటీలో మాకు మా పార్టీ ఉండకుండా పోతాం, మేము రాజకీయం చేయలేకపోతాం, మేము రాజకీయంగా వెనకబడిపోతాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు ఏ పార్టీలో గెలిచినావు, ముఖ్య నాయకుడా నువ్వు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో పోయినావు అని ఇలా మా అధ్యక్షుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పేరు చెప్పలే కానీ మాకు అర్థమైంది ఆయన మాటల్లో. గ్రామ పంచాయతీలో మేము సర్పంచ్ గెలవలేమనే ఉద్దేశంతోనే కదా మీరు మున్సిపాలిటీ చేసింది. ఆ ఉద్దేశంతో చేసిరు కాబట్టి గెలవలేకపోతారు అని చెప్పి మున్సిపాలిటీ చేసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటి సుదర్శన్ గౌడ్ గారిని పార్టీలోకి తీసుకుంటే అది మున్సిపాలిటీ మనదే అనే ఉద్దేశంతో ఆ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలిచింది మీరు గారా? శ్రీనివాస్ గౌడ్ గారిని సుదర్శన్ ఇంటికి 10 సార్లు పంపించిన మీరు గారా? అంజయ్య ప్రోద్బలంతో మీరే కదా ఇంటికి పంపించింది. సాక్షాత్తు నేను శంకరాన్ని తీసుకొని పోతే అన్న అప్పటికి చూద్దామని ఆలోచన మారుతూ ఉంటే మీరు ఆ నెక్స్ట్ డేనే తీసుకుపోయి మీరు అన్నని పార్టీలో కలుపుకుంది మీరు కదా. ఆ తర్వాత సమిష్టి మీరు విజయం సాధిస్తే మేము కాంగ్రెస్ వాళ్ళం ఒక 5 సీట్లు తెచ్చుకుంటే అప్పుడు కూడా మీరు ఏం చేశారు, మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ మీ సామాజిక వర్గానికి గేయలేదా? ఇదే కదా మీరు చేసింది. రాజకీయం చేసారు కానీ డెవలప్మెంట్ ఏదో చేసారు మీరు? డెవలప్మెంట్ చేయలేదు కదా. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు కొత్తూరు సెంట్రల్ రోడ్ బీటీ రోడ్, ఆ బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ వేస్తే ఇంకా 2-3 సంవత్సరాల మళ్ళీ సేమ్ స్థాయికి వస్తుంది. అట్లొద్దు అని ఈరోజు దేవేంద్రన్న కానీ సుదర్శన కానీ మిగతా నాయకులు కానీ అందరూ మాట్లాడి అన్నను ఎమ్మెల్యే సభను నొప్పించి ఇంకా ఫండ్స్ ఎక్స్ట్రా వేయించి ఇలా సీసీ రోడ్ వేయలేదా? ప్రజలు చూసలేరా? వాళ్ళు మాట్లాడే మాట నిజం అనుకుంటారు. వాళ్ళు వస్తే ఆయన ఎస్సీ కమిటీ హాలు ఓకే చేసేదని మాట్లాడుతున్నాం. మేము స్వాగతించినాం. మేము ఏ పార్టీ ఉన్నా కూడా అంబేద్కర్ యువజన సంఘం అందరూ స్వాగతించి అలా రండి తొందరగా ఎమ్మెల్యే సభను ఎంజాయ్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టండి, పని స్టార్ట్ చేయండి, మాకు స్థితిలావస్థకు వచ్చింది. అది దాంట్లో పాములు ఉంటే నేను రిపేర్ కూడా చేయించాను, మధుకు అడగని చెప్తా. అంటే పాములు అనుకో పాములు పిల్లల మధ్య అంగన్వాడీ పిల్లల మధ్యలో పోతే నేను రిపేర్ చేయించిన. అట్లాంటిది ముందరకు పోయి మాట్లాడితే వస్తుందని చెప్పి ఎలక్షన్ అంటున్నారు. ఇలా తెచ్చిన ప్రొసీజర్కి అన్ని ఎలక్షన్ అడ్డం వస్తే 7 సంవత్సరాల నుంచి ఎన్ని ఎలక్షన్లు వచ్చినాయి? ఈ రైల్వే గేట్ నుంచి పెదింటి వెళ్ళమంటే మా పోషమ్మ గుడి వరకు తీసుకుని చాలా రోజులు అయింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం అయింది. ఆ రోజు ఇప్పటిదాకా వేయలే. ఇవాళ మేమందరం మా కార్యకర్తల అభిష్టం మేరకు
గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే శంకరన్న గారు వచ్చి తిమ్మపూర్లో, కుమ్మరిగూడ, అక్కేనగూడెం, కొత్తూరులో మా కార్యకర్త అభ్యర్థులు ఎక్కడెక్కడ సీసీ రోడ్లు ఎలక్షన్ టైంలో ఏం మాట ఇచ్చారో ఒకసారి కనుక్కుందామని మా కోసం వచ్చి ఆయన పర్యటిస్తే అది కూడా కడుపు మంట పోయి మాకు చెప్పకుండా తిరుగుతాడా అంటారు. పార్టీ నాయకుడికి వచ్చింది కానీ ఈయన శంకుస్థాపన చేయడానికి రాలే కదా, అంత పూర్తిగా పరిజ్ఞానం లేదా వీళ్ళకు. ఈరోజు ఆ 80 ఫీట్ల రోడ్ని చేయాలనుకుంటే శంకరన్నకు పెద్ద పని కాకపోతేమో కానీ ఆ పక్కన ఉన్న రైతులందరూ కూడా దాదాపు అందరూ ఒక్కొక్క రైతు భూమి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కానీ కంపెనీలు కానీ ఊరు వ్యవసాయదారులందరూ భూమి కోల్పోయి ఉంది. కాబట్టి అట్లా జరగకుండా ఎవరు నష్టం జరగకుండా ఆ రోడ్ని ఇలా 30 ఫీట్ల రోడ్డు కుదించి ఇలా అందరూ అభిష్టం మేరకు రోడ్డు నిర్మాణం చేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు పూర్తి కావాల్సిన రోడ్లు డాంబర్ వేస్తుంటే రండి అని ఒకసారి మాకు సంతోషం కలుగుతుంది. రండి కుమ్మరిగూడ ప్రజలు, అక్కేనగూడెం, పాతిపూర్ ప్రజలకు పిలిస్తే మేము అందరం పోయి కొబ్బరికాయ కూడా తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి బదలాం చేస్తాము. పని చేయడం చేత కాదు, చేసేవాడు మెచ్చుకోవడం చేత కాదు. అన్ని మా అంజనా తెచ్చి అంజనా చేస్తే మీరెందుకు కోల్పోయారు? మరి పబ్లిక్ మీకు ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారు? పబ్లిక్ అన్ని మేము చూస్తుంది. కానీ ఇప్పుడు చెప్తున్నా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులారా, ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసి అంజన ఇంకొక వ్యాఖ్యలు ఇట్లా చేసి శంకరన్నం కానీ మా నాయకులను కానీ విమర్శించే మాత్రం ఊరుకునే లేదని చెప్పి సమంగా తెలియజేస్తూ ముగిస్తావా. ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీడియాలో అబద్ధాలు అన్ని చెప్పడంలో ఫస్ట్ నెంబర్ 1 బీఆర్ఎస్ అనేది నిరూపించుకుంది. ఎందుకంటే ఇన్ని రోజులు 9 సంవత్సరాలు, గత 9 సంవత్సరాల సంది గుర్తులేని ఈ రోజు డెవలప్మెంట్స్ ఈ రోజు జరుగుతున్నందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పతురా అట్లా చెప్తే మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మీరు చేయలేని పనులన్నీ మేము చేస్తున్నాం. ఈ రోజు ఎంత ఇబ్బందులకు గురై చేశారంటే ఆ రోజు వై జంక్షన్ కానీ పులి విగ్రహం కాడ కానీ ఇప్పటికీ పులి విగ్రహం తీయాలన్నా కానీ ఇట్లా మాకు సహకరిస్తలేరు. కొత్త డెవలప్మెంట్ అవుతుంటే మీకు ఇట్లా నచ్చట్లేదా? సుందరీకరణ తీర్చిదిద్దాని మా ఎమ్మెల్యే గారు పట్టుదలతోటి ఈ రోజు మీరు మీ ఎమ్మెల్యే గారు దత్తత తీసుకొని దీన్ని ఎంత అభిమానంగా తీర్చిదిద్దిరో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అంత సుందరీకరణగా తీర్చిదిద్దితే ఇట్లా మీరు ఇట్లా ఓర్వలేకపోతారా? మీరు ఎట్లాంటి నిర్ణయాలు ప్రజలకు రోడ్లు వేస్తామని పెంజాడ రోడ్లో భయభ్రాంతులకు గురి చేశారు ఇల్లున్న వాళ్ళందరినీ. ఆ ప్రజలు మర్చిపోయారా మిమ్మల్ని అందరినీ? ఎంతమంది ధర్నాలు చేశారు. పెంజాడ రోడ్డు 100 ఫీట్లు వేస్తామని ఒకసారి, 80 ఫీట్లు వేస్తామని ఒకసారి, గుర్తులు పెట్టి వాళ్ళ ఇళ్లకు పోయి గుర్తులు పెట్టి ఎంత భయభ్రాంతులు గుర్తు చేశారు. మాకు గుర్తు లేదా? మీరు ఈరోజు మహిళా చైర్మన్ అని మీరు ఈ రోజు అంటారు, బీసీ మహిళా చైర్మన్ మమ్మల్ని ఇవ్వకుండా మీరు కార్యక్రమాలు చేస్తారని. ఆ రోజు మేము ఎంపీటీసీగా మేము ఇట్లా బీసీ మహిళలమే ఉన్నట్టు మా అమ్మగారైనా నాగరాజు వాళ్ళ మిస్సెస్ అయినా కానీ ఇట్లా ఆ రోజు మేము గుర్తుకు రాలేదా? మీ ఎమ్మెల్యేకు ఏనాడు జగ్గులు వంచితే మీరే వచ్చి వంచుతారు, బుట్టలు చెత్త బుట్టలు వంచినా మీరే వచ్చి వంచుతారు. ఆ రోజు మేము ఉన్నా కానీ ఇట్లా మేము గుర్తులేము. ఆ రోజు మీకు ఆ రోజు ఎలక్షన్లు లేవు, మేము ఇన్ఛార్జీలుగా ఉన్నాము, అయినా మీకు ఎట్లాంటి గుర్తు లేకుండా మేము ఇట్లా ఆ రోజు బీసీ మహిళలమే. ఆ రోజు మీ ఎమ్మెల్యే గారికి ఎందుకు గుర్తులేదని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు మీకు గుర్తు వచ్చిందా ఈ బీసీ మహిళలని? కుమ్మరిగూడ రోడ్డులా మేము ఒక చిన్న సంఘటన చెప్తా. ఆ రోజు వరినారు వేసుకుంటూ వస్తుంటే మీ ఎమ్మెల్యే గారు వచ్చారు. వస్తే మా మహిళలందరూ అడ్డుపడ్డారు. రోడ్డుకు అడ్డుపడి సార్ ఈ రోడ్డు ఎప్పుడు చేస్తారు మీరు అని చెప్తే ఆయన ఏమన్నారంటే ఒక చిన్న సామెత చెప్పారు. అమ్మా నువ్వు అత్తయ్య కదా, నీ కోడలు రా అని అడిగాడు. ఉన్నారు సార్ కోడలు రాని. అత్త పిండి తెచ్చి పెడితే కోడలు రొట్టె వేయాలి కానీ అత్త నేను పిండి తెచ్చిపెట్టినా మీ కోడళ్ళు రొట్టెలు చేసుకుంటలేరు అని చెప్పాను. కొడుకులు తాళాలు వేసుకున్నాక కోడళ్ళు రొట్టెలు కూడా చేస్తారు సార్ అని మేము అడుగుతున్నాం ఈరోజు సభాముఖంగా. ఆ రోజు పిండి వేస్తే కోడళ్ళు రొట్టెలు చేయాలి, కరెక్టే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ కొడుకులు తాళాలు వేసి పెట్టుకురు కదా, కోడళ్ళు ఎక్కడికి తెచ్చి చేస్తారు సార్ అని మేము అడుగుతున్నాము. సరే అట్లా ఉంచుదాము. ఈ రోజు మన కొత్త విషయానికి వస్తే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ రోజు మేము ప్రచారం చేస్తుంటే మేము శంకరన్న గారిని ర్యాలీలో మేము ఆ రోజు కోరుకున్నది ఒకటే, సార్ ఈ రోడ్డు మీరు గెలిచిన ఎంబడే ఈ రోడ్డు మాకు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మీరు వీలైనంత తొందరగా చేస్తే మాకు అంత మోక్షం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ దుకాణాలు కానీ అవి కానీ చేసుకోలేకపోతారు. ఆ రోజు మనం గుర్తు చేసుకున్నాం. ఆ రోజు ఫోటోలు ఇట్లా అన్ని ఫోటోలు అన్ని ప్రెస్ ఫోటోలు అన్ని ఉంటాయి. ఎంతమంది దుమ్ముల వాళ్ళ షాపులు నడిపించుకోలేకపోయారు, కిరాయిలు కట్టుకోలేకపోయారు. ఈ రోజు రోడ్ ఎంత అద్భుతంగా అయ్యింది. దాన్ని చూసి ఇట్లా మీరు ఈ రోజు ఆ మాటలు మాట్లాడుతురా చెప్పండి. ఎన్ని రోజులకు వాళ్ళు చేసారో దాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఏమన్నా అర్థం ఉందా? మా ఎమ్మెల్యే గారు వచ్చినాక అండర్ పాస్ బ్రిడ్జ్ గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. బతుకమ్మ ఆటలు ఆడితే బతుకమ్మలు ఇడిచిన రోజులు ఉన్నాయి. వానలు పడితే బ్రిడ్జ్ మొత్తం నిండిపోయి వాటర్ అంటే వాస్తుకు గుంత తోడినట్టు ఊర్లో గుంత తోడినట్టు ఉంది అని చెప్పి అందరూ అనుకున్నాం. ఈశాన్య మూలలో గుంత కొడుతూ నీళ్ళు ఉంటాయి ఊరుకు, కానీ అది దాన్ని
యూజ్ చేసుకోవడానికి ఇట్లా వాళ్ళకు అర్థం తెలియలేదు. మా ఎమ్మెల్యే గారు గెలిచిన 3 నెలలకు దాన్ని యూజ్ చేసుకోవడం ఎట్లానే నేర్పించండి మీకు. అదొకటి గుర్తు పెట్టుకోవాలి. మీరా ఎన్ని సంవత్సరాలు దాన్ని చేసిరా బ్రిడ్జిని చూసిరా మీరు అందరా? కనీసం అది తేవడానికి ఇట్లా మీకు చేత కాలేదు. గెలిచిన 3 నెలల్లో ఇప్పుడు ఎంత మంచిగా జరుగుతుంది అది. ఈరోజు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ పాటించలేదని, మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చినప్పుడు లేడీ ఉన్న మా చైర్మన్ గారిని అవమానపరిచింది అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరిగింది. డెవలప్మెంట్ గురించి కూడా వాళ్ళు గతంలో చేసిన డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో గతం నుంచి కూడా నేను జగన్ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ వార్డు మెంబర్గా ఉన్నా, పనిచేస్తూనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. అప్పట్లో మేము చేసింది మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా మేము మున్సిపాలిటీ టౌన్ లో కూడా కాంగ్రెస్ నుంచి 5 మంది కౌన్సిలర్లను గెలవడం జరిగింది. అది అందరికి తెలిసిన విషయమే. అప్పుడు ప్రోటోకాల్ అప్పుడు ఎందుకు పాటించలేదు? మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గతంలో ఒక స్తంభానికి షాట్ వస్తుందని చెప్పి నేను ఆ స్తంభాన్ని తీయడం జరిగింది. ఈ స్తంభాన్ని నేను తొలగించిన నా సొంత నిధులతోటి ఎమ్మెల్యే గారి దగ్గరికి గతంలో ఒక 10-15 సార్లు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం జరిగింది. ఈ దానికి షాట్ వస్తుందన్న, ఇల్లుకు ఆనుకొని ఉంది, ఈ స్తంభం డేంజర్ ఉంది, వాళ్ళ ఇంట్లో చనిపోతారని చెప్పి నేను స్వయంగా ముందుకొచ్చి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. నాకు తెలియకుండా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు 6వ వార్డు కానీ ఇక్కడ ఉన్న వార్డులు 1వ వార్డు కానీ తిరగడం జరిగింది. అప్పుడు మేము ప్రోటోకాల్ గా మేము ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. ఎమ్మెల్యే గారు మాకు చెప్పలేదు, మేము రాలేదని చెప్పి ఏ రోజు అడగలేదు. ఎందుకంటే స్వయంగా ఆయన పిలుచుకున్నారు. ఆయన పార్టీ కార్యకర్తలకు కోసము, పార్టీలో చేసిన వాగ్దానాల కోసం ఆయన వచ్చిండేమో, మనకు సంబంధం లేదనుకుంటున్నాం. మేము కూడా మొన్న ఎమ్మెల్యే గారిని వినడం ఉద్దేశం ఏంటంటే, మేము గత ఎలక్షన్ లో మేము ప్రచారం చేసినాం. రోడ్లన్నీ దొవిపెట్టిన ఎక్కడదక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ చేసి పెట్టిన రోడ్డు, జగన్ సర్పంచ్ ఉన్నప్పుడు మేము వేసిన రోడ్డు, సుదర్శన్ అన్న సర్పంచ్ ఉన్నప్పుడు వేసిన రోడ్డు, గత సర్పంచులు అందరు వేసిన రోడ్లన్నీ మంచి డెవలప్మెంట్ లో ఊర్లో రోడ్లు ఉండేవి. ఈ మిషన్ భగీరథ పేరుతోటి ప్రతి ఒక్క రోడ్ని తవ్వడం జరిగింది. ఆ పైప్ లైన్ ఇచ్చి రోడ్లు మళ్ళా నిర్మాణం చేపట్టలేకపోయారు. అదే విధంగా ఆ రోడ్లు తవ్విన దాంట్లో నడుస్తున్నాం కాబట్టి డెవలప్మెంట్ కి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అంజన్న యాదవ్ గారి దగ్గరికి చాలా సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం జరిగింది. అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు, వస్తాయి చేస్తాం, నిధులు వచ్చినాయి, కోట్ల రూపాయలు వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి అని మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా ప్రెస్ మీట్లలో కూడా అక్కడక్కడ వాళ్ళు వాడిరు కూడా, అది 100 కోట్ల రూపాయలు మన కొత్తూరు మున్సిపాలిటీకి ఇచ్చిరని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. మేము ఎలక్షన్ లో హామీలు ఏమి ఇచ్చినామంటే, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఉన్న రోడ్లు, తవ్విన రోడ్లు, ఉన్న రోడ్లు మేము మీకు ఖచ్చితంగా చేయిస్తామని మాట ఇచ్చినాం. కాబట్టి ఒకసారి అన్న మీరు చూడండి అన్న తిరిగి అని మేము ప్రత్యేకంగా ఆయనని పిలవడం జరిగింది. ఎందుకంటే ఆ రోడ్లు చూస్తే కానీ ఆయనకు కూడా అర్థం, ఎంత తొందరగా పూర్తి చేయాలనేది ఆయనకు అర్థమవుతుంది అని చెప్పి, విలేజ్కి ఒకసారి వచ్చిపోతే బాగుంటుంది అన్న, ఒక 5 నిమిషాలు మీరు రావాలని చెప్పి ఆయనను కోరడం జరిగింది. ఆయన ఏం చేసిన, అకస్మాత్ హైదరాబాద్ పోతూ ఒకసారి చూద్దాం రోడ్లు అని చెప్పి ఆయన మా కొత్తూరులో మెయిన్ గా ఉన్న పాత ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియా మొత్తం ఆయన తిరగడం, ఒక 2 రోడ్లు తిరిగాడు. చూసి ఆయననే బాధపడ్డాడు. ఎట్లా అంటే గతంలో వాళ్ళు ఎలక్షన్ కంటే 6 నెలల ముందు అవి తవ్విన రోడ్లు, 1 ఇయర్ ముందు తవ్విన రోడ్లు అవి. ఇప్పటికి కూడా అవి రోడ్లు వేయడం లేదు. కాబట్టి ఎంత ఇబ్బందికరంగా ప్రజలు నడుస్తున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది ఉద్దేశించి డెవలప్మెంట్ కోసం సహకరించకుండా ఎందుకు వచ్చిండు, ఏం పని మీద వచ్చిండు, ఎమ్మెల్యే గారు మాకు చెప్తలేడు అనడము ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆయనను మేము తీసుకొచ్చింది ఏంటంటే, మేము చేసిన వాగ్దానాల కోసము మీరు ఈ రోడ్లు కంప్లీట్ చేయాలన్నా, మనకు తొందరగా పబ్లిక్ దగ్గరికి మేము పోవాలంటే ఇబ్బందికరంగా ఉంది, మీరు ఈ డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. దాని విషయంలోనే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వీళ్ళు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నారు. ఇంకోటి 6 వార్డులలో పూర్తి డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నారు. ఓకే, మేము ఎక్కడ జరిగింది అనేది మాకైతే కొత్తూరు మున్సిపాలిటీలో అయితే జరిగిన విధంగా అయితే ఒక వార్డులో అయితే ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాతనే ఆ వార్డు పూర్తి డెవలప్మెంట్ చేసిండు. ఒక వార్డు మాకు తెలిసి, మిగతా వార్డులు మరి ఎక్కడున్నాయి, కొత్తూరులో అయితే మాకు ఎక్కడ కనిపిస్తలేవు. పూర్తి డెవలప్మెంట్ అయితే మేము రోడ్లు ఎందుకు అడుగుతాం, వేయమని ఎందుకు అడుగుతాం? నేను వేసిన ప్రొసీడింగ్లు తీసుకొచ్చారు అన్ను, కాగితం ఉంటే కాదు, అందులో డబ్బులు కూడా ఉండాలి, చేసే దమ్ము కూడా ఉండాలి. కాగితం తెస్తే పని అయిపోతుంది అంటే ప్రతి ఒక్కరు కాగితం తెచ్చిస్తాడు ప్రొసీడింగ్. ఆ ప్రొసీడింగ్ ఏ విధంగా క్యాన్సిల్ అయింది, ఎందుకు క్యాన్సిల్ అయింది, అది ఏ విధంగా ఆ డబ్బు రివర్స్ పోయింది అనేది కూడా అవగాహనతో మాట్లాడాలి.
పోయిన డబ్బును మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే కూడా దానికి తిరగాలి, చేయాలి, దాని ప్రయత్నం చేయాలి. 100 ఫీట్ల రోడ్డు 80 ఫీట్ల రోడ్ అని అంటున్నారు. సరే 100 ఫీట్ల రోడ్డు మ్యాక్సిమం అందరికి మంచిదే, ఊరుకు డెవలప్మెంట్ ఇంత మంచి పెద్ద రోడ్ వస్తుందంటే అందరు సహకరిస్తారు. కానీ రైతులు ఎంత బాధపడతారు? అది స్థానికంగా నక్ష బాట కూడా కాదు, వాళ్ళని పట్టా భూములకి నడుచుకుంటూ పోతున్న బాట. గత కొన్ని విలేజ్లకు రహదారి అది. అప్పటి నుండి కూడా అది ఆ దారి కాలువ నడకదారి వానే ఉంది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 80 ఫీట్ల రోడ్ అని మీరు ప్రొసీడింగ్ తెచ్చిరు, కానీ ఏ రోజైనా 80 ఫీట్లలో ఒక ఇంచ్ అనేసిరా? ఏ లేదు. ఆయన మళ్ళీ దాన్ని పోయిన రోడ్డుని మళ్ళీ ఆయన రివైజ్ చేసుకొని NRDS కింద పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి మాకు ప్రొసీడింగ్ ఇచ్చి ఆ ఎమ్మెల్యే గారు ఎంబడి పడి కుమ్మరిగూడ పోలు, అక్కేనగూడ పోలు, వివిధ గ్రామాల అందరూ ఆయన ఇబ్బంది పెడితే ఆయన నానా తిప్పలు పడి దాన్ని రివైజింగ్ చేసుకొని ఈ రోజు ప్రొసీడింగ్ మళ్ళీ మా చేతికి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చి ఆ రోడ్ ఏదో విధంగా మనం నిర్మాణం చేసి అలా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు ఇంత తిప్పల పడి ఆ రోడ్డు తెస్తే ఈ రోజు దాన్ని ఏదో విధంగా మాట్లాడడం సరికాదు. అది డెవలప్మెంట్ చేయండి, చేసిన డెవలప్మెంట్ చెప్పుకోండి వద్దన్నట్టు, కానీ చేసిన దాని గురించి చులకనగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది పద్ధతి మార్చుకోవాలి. ఎవరైనా సరే గెలిచిన ప్రతి వ్యక్తి కూడా డెవలప్మెంట్ కు సహకరించాలి, డెవలప్మెంట్ చేయాలి. మీరు చేయక డెవలప్మెంట్ చేస్తే మేమెందుకు ఈ రోడ్ల పొడితే తిరుగుతుంటుంది, ఈ ఆఫీసుల పొడితే ఈ పేపర్ల కోసం మేమెందుకు తిరుగుతుంటుంది? మీరు వేపించిన చిన్న చిన్న రోడ్లకు కూడా బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుండి ఈ 2 సంవత్సరాల నాడు మొన్న రిలీజ్ అయిన కొంతమందికి బిల్లులు ఏ రోజైనా మీరు చేసిరా? KTR వస్తే డస్ట్ పోసిన పాపం మీది, ఓడి మీద డస్ట్ పోస్తే షాపులలో మొత్తం దుమ్ములేసిపోయింది. ఆ రోజు ఎందుకు అడగలేదు? అరే డస్ట్ ఎందుకు పోసినాం అని అనలేదు. ఎమ్మెల్యే గారితో వేపించేది ఉంటుంది, రోడ్డు వేపిస్తే అవి బాగుంటుండే కదా, ఎందుకు వేపియలే? మళ్ళీ ఈ రోజు మేము ఎమ్మెల్యే గారు గెలిచిన వెంబడే ఆయన స్వయంగా మన కొత్తూరు మీద కానీ మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో డెవలప్మెంట్ కు దృష్టి చేసి డెవలప్మెంట్ సహకరించాలని చెప్పి ఆయన నిత్యం పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సేవ చేస్తున్నాడు. ఆయన ఎన్నో కుమ్మరిగూడ స్కూల్ చూస్తే పరిశానంగా ఉండే, కుమ్మరిగూడ స్కూల్ కానీ లైబ్రరీకి ఇప్పటికి కూడా ఏముంది పరిస్థితి? ఎక్కడ నిధులు లేవు, తాళం వేసిరు. ఎందుకు వేసిరు? అది ఎందుకు రాస్తలేరు? మీరు కూడా లైబ్రరీ బంద్ చేసి తాళం వేసుకున్నారు. వాళ్ళ గవర్నమెంట్ లో డబ్బులు ఉంటే వాళ్ళు కట్టించింది, దాని తాళం ఎందుకు తీస్తలేరు? డబ్బులుంటే ఎందుకంటే ఏ విధంగానైనా డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళకు కూడా కాంట్రాక్టులకు నానా ఇబ్బందులు పడి కొద్ది అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ కానీ ఏ విధంగా ఉన్నా కూరగాయల మార్కెట్ ఒకటి మన దగ్గర కట్టిరు, దాని పరిస్థితి ఏంది? కూరగాయల మార్కెట్ పరిస్థితి ఏంది? ఆ రోజు మండోలు ఉంటే గుడిసెలను ఊలగొట్టి వాళ్ళ గుడిసెలను వీకి తగలబెట్టేసి పడేసిరు అక్కడ. వాళ్ళు ఏదో బతుకుతున్న వాళ్ళని, గరీబోళ్ళని. ఆ రోజు అదే ఎమ్మెల్యే గారు, ఇదే చైర్మన్ గారు, కమిషనర్ గారు నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేసిరు. ఆ కూరగాయల మార్కెట్ ఇంతవరకు ఎందుకు నిర్మాణం అవుతలేదు? మరి ఎందుకు కాలేదు? 2 రోజులలో కడతాము, వారం రోజులలో కడతామని కూరగాయలలోనే లేపి ఇబ్బంది పెట్టి ఈడికెళ్ళి ఆడ కూర్చొని పెట్టరు, ఆడికెళ్ళి ఈడ కూర్చొని పెట్టరు. ఇప్పుడు ఎటు కాకుండా వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద దిక్కు దివానా లేకుండా చేసిరు. అది ఎవరి బాధ? అది ప్రతి ఒక్కటి ఏదైనా సరే చేస్తున్నప్పుడు డెవలప్మెంట్ కు సహకరించండి. డెవలప్మెంట్ అడ్డుకోవద్దు. ఊరు డెవలప్మెంట్, గ్రామానికి డెవలప్మెంట్, కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ కు మనకు అందము. ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ కు సహకరించాలి. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఏ రకంగా కూడా మనం ఆలోచన చేయదు, తప్పు ఆలోచన. మీకు అవకాశం 10 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి మీరు చేయలేని డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ కు సహకరించండి. గతంలో కూడా చెప్పినాం మేము, ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ పాటించి ఉంటే దానికి వ్యక్తిగత సంవత్సరం నేనే కాబట్టి నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఏ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మామూలు కూడా విలువకుండా చాలాసార్లు తిరిగిరు, వాళ్ళు వార్డులలో ప్రయత్నం తిరిగిరు. అప్పుడు నేను ఏ రోజు కూడా అడగలేదు నన్ను విలువకుండా ఎందుకు సార్ అని. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో పిలుచుకున్నారేమో, పార్టీ ప్రోగ్రామ్ ఏమో, పార్టీకి సంబంధించి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటే, గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసి ఉంటే అప్పుడు మనం పాటించాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, సరికాదు, మంచిది కాదు కూడా. డెవలప్మెంట్ కు సహకరించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ముగిస్తున్నాను. నేను జరిగినటువంటి బీఆర్ఎస్ వాళ్ళ ప్రెస్ మీట్ కు కౌంటర్ గా ఈరోజు మేము ప్రెస్ వాళ్ళని పిలవడం, నిన్న ఏదైతే వాళ్ళు వాళ్ళని విలువలేరు, చేయలేరు అనే దానికి ఒకటి అన్న, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు. నేను చేసింది మేము వాస్తవంగా. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఏఈ లేడు, ఒక ఏడీ లేడు, ఒక కమిషనర్ లేడు. అక్కడ మొత్తం ఊరు వాళ్ళు పబ్లిక్ పిలుచుకున్నారు ఆయన ఎమ్మెల్యే గారిని.
ఎమ్మెల్యే గారిని పబ్లిక్ పిలుచుకొని దగ్గర 20-30 ఏళ్ళ నుంచి రోడ్డు గాంధీ మట్టి రోడ్డు ఉండటంలో ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడితే వాళ్ళకు ఆ రోడ్ వేస్తున్నందుకు సంతోషంతో ఎమ్మెల్యే గారిని పిలిచి ఆయన సన్మానం చేయడం జరిగింది. ఇంకోటి 80 ఫీట్ల రోడ్డు అంటని నిన్న 80 ఫీట్లను 30 ఫీట్లకు కుదించినట్టు అన్నారు. ఎందుకు కుదించారు ఏం సంగతి? ఒక్కనాడు వాళ్ళు 80 ఫీట్లని పబ్లిక్ తో ఇటు అడిగిరా? ఒకనాడు పోయి పబ్లిక్ ని అడిగి మీకు 80 ఫీట్ల రోడ్ వేస్తామంటే అడిగిరా అక్కడ పోయి? లేకుంటే రైతులను కూడా మీకు డిస్కషన్ చేసి వాళ్ళకి ఏమన్నా పైసలు గిట్ ఇస్తాం మీరు 80 ఫీట్లు ఇడుగురంట అని అడిగిరా? శాతన కాలేదంట అని శాతన కాక వాళ్ళకి రాసి ఇచ్చేసారు, మాతోని కాదు ఇది రోడ్డు చేయడం అంటారు. 80 ఫీట్ల రోడ్ని వాళ్ళు 80 ఫీట్లు అన్నోళ్ళు కరెక్ట్ మనుషులైతే 18 ఫీట్లు ఎట్లేస్తారు సీసీ రోడ్డు? ఒకసారి మీరు ఇట సార్ మిత్రులు మీరు మీడియా మిత్రులు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు 80 ఫీట్లు అన్నప్పుడు మళ్ళీ మీరు 18 ఫీట్లు ఎట్లేసిరా రోడ్ అంటే అడిగెడుతుండే. అక్కడ మేము మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన ఒకటే చెప్పిండు, అక్కడ రైతులకు మేము అడిగినాం అన్న ఇట్లా 80 ఫీట్లు అంటే రైతులకు ఎంత ఉంటుంది బాగుంటుంది ఆ ల్యాండ్ అంటే, లేదన్నా ఒక 10 గుంటలు 5 గుంటలు ఉంటుంది, మనం 80 ఫీట్ల రోడ్ ఇస్తే మొత్తం పోతుంది, నువ్వు ఎట్లా చేసి 30 ఫీట్లు చెప్పి మేము 30 ఫీట్లతో కొట్లాడి మేము రోడ్డు చేపిస్తాం, వాళ్ళకు ఒక 3-4 ఫీట్లు అయినా సరే మేము ఇబ్బంది లేకుండా వాళ్ళని బతిలాడైనా మేము రోడ్డు చేపిస్తాం. అక్కడ రోడ్డు చేస్తుంటే ఎన్ని ఇబ్బందులు అయినాయి మాకు తెలుసు. అది ఆఖరికి ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు గిట్ట ముగింపుకు వచ్చింది, కొద్దిగా అంత ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే, మిగతా 2 కిలోమీటర్లు ఉండే 1.5 కిలోమీటర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది నిన్న. అంటే ఇంకో కోటింగ్ కావాలి, ఒక కోటింగ్ వేసేది ఉన్నది, అంతవరకు కంప్లీట్ అయిపోయింది. అలాంటిది కుమరగూడెంది అట్నుంచి మన దర్గా రోడ్ 100 ఫీట్లని అందరినీ భయపట్టించేసారు. మీరు 100 ఫీట్లు అన్నప్పుడు ఒకనాడు పోయి టేప్ బట్టి పబ్లిక్ ఏమన్నా నోటీస్ ఇచ్చిరా? మీరు పబ్లిక్ దగ్గర పోయి అడిగిరా మీకు 100 ఫీట్లు అవసరమా లేదని? మీ ఇష్టమా? మీ ఇష్టం వచ్చినట్టు అది ఎంత తవ్వు ఉన్నది ఏం సంగతి అది ఆలోచన లేదు వాళ్ళకు. అది ఇటు ఏమైతారు ఆఖరికి వస్తే చేతులు లేపేసారు, మాతో కాదు ఏ నీకంటాను. పోయి ఎమ్మెల్యే గారిని అడిగినాం, అన్న ఎట్లా చేద్దాం మనం ఇప్పుడు గవర్నమెంట్ అయ్యాలి, మన ఎలక్షన్ లో చెప్పినాం మనం ఇది ఎట్లా రోడ్ చేయాలి. వాళ్ళు 100 ఫీట్లు శాంక్షన్ చేయించారు కానీ మళ్ళీ ఏమైంది వాళ్ళది? వాళ్ళు 100 ఫీట్లు నామకే వస్తే భయపట్టియనికే, ఇప్పుడు ఇక్కడ ఇళ్ళని భూములని వాళ్ళని భయపట్టియనికనే. మాకు లేకుంటే ఓట్లు లేకపోతే రోడ్ పెద్దగా చేస్తాం, అలాంటి భయం ప్రాంతం చేసారు. ఈరోజు అది మేమేం చేసినాం, అన్నకు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అన్న ఇది 100 ఫీట్లు వద్దన్నా చాలా మంది లాస్ అవుతారు. ఇది ఇంకోటి పాత దర్గా రోడ్డు పబ్లిక్ ఇప్పుడు ఈ రోడ్ నుంచి పోతలేరు, ఈ రోడ్ నుంచి పోతలేరు. మనకు నేనైతే ఒక 24 ఫీట్లు అన్నా 2 బండ్లు వస్తే పాస్ అయితే చాలు అన్నట్టు అన్నాం. ఆయన అన్నట్టు రేపు ఫ్యూచర్ బల్లా ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ఎండిఓ ఆఫీస్ ఉన్నది, ఒక 2 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అట్లాంటి వాటికి ఇబ్బంది అవుతుంది దర్శన్, అట్లా కాదు నువ్వు 60 ఫీట్లకు చేపిద్దాం నేను పోయి చేపించుకొస్తాను. ఆయన ఎంత కష్టపడ్డాడు ఏం సంగతి? వీళ్ళు రాసి ఇచ్చి చేయరా మేము మాతో కాదు రోడ్ వేయించుకోమంట అని. అన్న 2022లో వాళ్ళు దీనికి ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ మేము ఈ కోట్లు తెచ్చినాం అన్ని కోట్లు తెచ్చినామంట అని. 22 నుంచి ఏం చేసిరన్నా? 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఏంటని ఒక పని చేయాలి కదా. రోడ్డు సమస్య ఉన్నప్పుడు ఎక్కడన్నా స్టార్ట్ చేయాలి కదా. మేము 100 ఫీట్లు స్టార్ట్ చేస్తున్నామని ఎక్కడ లేకపోతే మళ్ళీ అన్న పోయి దాన్ని చేంజ్ చేయించి 60 ఫీట్లకు చేయించడం జరిగింది. అలాగనే అన్న పెంజాల రోడ్డు ఎంత అంటే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు సగం ఓ పక్క వేసి ఓ పక్క వేయలే, మారోడు కేసు వేసిను దాన్ని. అలా మారోడు ఉంది, ఓ తానేమో 30 ఫీట్లు తీసుకుంటారు, ఓ తానేమో 80 ఫీట్లు తీసుకుంటారు. ఏదైనా కుల్లజా ఉందంటే 80 ఫీట్లు అని భయపట్టియాలి మనం. రోడ్ ఎంట్రన్స్ ఏమో 30-40 ఫీట్లే ఉంటుంది, లోపలికి వచ్చినాకనే పెద్దగా చేస్తారు. అలాంటివన్నీ సమస్యలు ఉంటే కూర్చొని ఆయన కోర్టులో కేసు వేసేట ఆయన విడ్రా చేయించి అయ్యా నీది ఇంతవరకు అందరికి ఎక్కిలేసినాం అంతనే చేపిస్తామంటని చెప్పి సామరస్యంగా. అలాగనే మన నేషనల్ హైవే R&B పాత నేషనల్ హైవే ఇక మీ అందరి పేపర్లోకి అందరికి తెలుసు ఆ రోడ్ ఎట్లుండే ఏం సంగతి. అది ఎప్పుడు 8 ఏళ్ళ 18లో శిలాపలక వాతిరు ఆయన కేటీఆర్ వచ్చి నేను ఆయన ఐటీ పార్క్ లాగానే ఇది మన నోట్ మాటలు పటా అనేసిపోయింది. ఏం చేసాడు కేటీఆర్ వచ్చిపోయిన తర్వాత? 1 కోటి రూపాయలు మీకు శాంక్షన్ చేసిండా? రోడ్డు ఎట్లా అంటానంటే కూడా నా చుట్టం వచ్చినా ఏం రోడ్ రా ఇది మీ ఊర్లోకి వచ్చేటిది అన్న కాడుకుంటే
అలాంటిది ఇలా బంగారం చేసిండు శంకరన్న. మీకు ఓ రోజాలకపోతే కడుపు ఏమన్నా పోయి ఏడుకుండ్రి, అరే మేము ఉన్నప్పుడు చేయకపోతే అన్న వచ్చి ఇట్లా చేసి అని. మీరు అలా చూడండి, తీసుకోండి అన్నా. వేనన్నా ఏమైంది, ఏం సంగతి, ఇప్పుడు ఎప్పుడు చేంజ్ అయింది, ఏం సంగతి అన్నది. ఇలాంటివి డెవలప్మెంట్ కు అడ్డంకులు పడకండి. ఇప్పటికైనా ఊళ్ళో సీసీ రోడ్లు వేసారు, మేము డెవలప్మెంట్ చేసినాం, ఈ డెవలప్మెంట్ చేసినాం. ఈ డెవలప్మెంట్ చేసింది ఏమున్నది? ₹1 లేకుండా ప్రొసీడింగ్ ఇచ్చిపోయారు. సంవత్సరం వరకు, మేము వచ్చిన సంవత్సరం గిట వాళ్ళకి పైసలు లేవు. వాళ్ళు ఏమంటారు, కాంట్రాక్ట్ వచ్చి అన్న పైసలు లేదు, మేము పనులు చేయము, ఇట్లా చేయాలంటారు. మళ్ళా అది మాట్లాడి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి హెచ్ఎండిఎల్ మాట్లాడించి వాళ్ళకి బిల్లులు ఏమొచ్చేట్టున్నాయో ₹7 కోట్ల మొన్న రీసెంట్ గా 15 days 20 days బ్యాక్ ఇప్పించినాం వాళ్ళకి పైసలు. అయ్యా ఇప్పటికైనా ఏముంది, మీరు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మీరే ఉన్నారు కదా, డెవలప్మెంట్ చేయండి, మేము సహకరిస్తాం. మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో మీరు చేయండి. 100% మేము సహకరిస్తాం ఏమంటున్నాం కదా, 100% సహకరిస్తాం. రేపటి నుంచి రోడ్లు స్టార్ట్ చేయండి. అలాగేనన్నా ఇంకోటి, అతి త్వరలోనే మనకు దర్గా రోడ్డు ఏమున్నారు, అది ఆ రోడ్డు గిట బ్రిడ్జ్ కావడం స్టార్ట్ అవుతుంది తొందరలోనే. చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇంతకుముందు అంతా మా మిత్రులు అంతా చెప్పారు ఏది అండర్ పాసింగ్ గురించి, అన్ని గురించి. అతి త్వరలోనే మీరు వారం 10 రోజుల్లో అయితే ఇక్కడ మన దగ్గర అన్ని సీసీ రోడ్లు స్టార్ట్ చేపిస్తాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ మేము డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా కంకణం కట్టుకొని డెవలప్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా మీరు ఎంత ఏడుగుండి ఏం చేయండి, డెవలప్మెంట్ చేసేదైతే ఖాయం. మేము ప్రొసీడింగ్లు ఇచ్చినాము, మా డబ్బులు ఉన్నాయి, పోయి ఒకసారి అడగండి వేరే మున్సిపల్లో ఏమున్నాయి పైసలు, ఇంతవరకు ఒక బిల్లు లేదు, ఏం లేదు. ఇవాళ శంకరన్న పుణ్యమా అని మనకి ఇంత డెవలప్మెంట్ అవుతుంటే దానికి డెవలప్మెంట్ ఏం చేస్తాం? అలాగనే ఎమ్మెల్యే అంజయ్య గారు ఆయన మన ఊరిని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఏం చేసిండు ఒకసారి మీ పేపర్ వాళ్ళకే తెలవాలి. దత్తత తీసుకొని ఏం చేసిండు, ఏం సంగతి అని ఒకసారి ఆలోచన చేసి మీరు గిట అన్న అందరు పేపర్ మిత్రుల గిట మీరు గిట అంతకుముందు ఏం డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు ఏం డెవలప్, అన్న వచ్చిన తర్వాత ఏం డెవలప్ అయింది. ఇంకోటి అన్న, మా మిత్రుడు మార్కెట్ గురించి చెప్పిండు, కూరగాయల మార్కెట్ చేస్తామంటారు. ప్రొసీడింగ్లు ఇచ్చారు, అందులో ₹1 లేదు. వాడు తొందరవాడి 50 లక్షల పని చేసిండు. మొన్న నేను ఎందుకో మాకు హాస్పిటల్ కొత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని ఆలోచనతో ఏడ ఇస్తే మంచిగా ఉంటాయంటే వాళ్ళకు దగ్గర 18 రూములు కావాలంట గవర్నమెంట్ హాస్పిటల్ కావాలంటే. అలాగే ఈ మార్కెట్ ఉన్నది, మళ్ళీ అలా చేస్తే మనకు మంచిగా ఉంటుంది అన్న అంటానంటే పోయి చూడురే వాళ్ళని హాస్పిటల్లో మీరు పంపిస్తారు. రమేష్ నీకు ఐడియా ఉండాలి. రమేష్ వచ్చి చూస్తాడే, మనం ముట్టుకొని పోతే 50 లక్షలు కాంట్రాక్టర్ అని ఎందుకు ఆపిరా అంటానంటే మాకు బిల్లులే రాలేదు సార్, ఇంతవరకు 3-4 ఏళ్ళు అయిపోయింది మేము స్టార్ట్ చేసి, 4 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి, ఇంతవరకు బిల్లు లేదు, ₹1 లేదు. మాకు బిల్లులు ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నా చేయండి అంట. అటువంటి సమస్యలు వాళ్ళు పేపర్లు ఇచ్చారు, ప్రొసీడింగ్లు ఇచ్చారు అని అంటున్నారు, నిజమే. ఏం పనులు చేసిరానికి ఒకసారి ఆలోచన చేయండి. లైబ్రరీ విషయానికి వస్తే లైబ్రరీ విషయం ఏం చేశారు, దాని ప్రొసీడింగ్ ఇచ్చారు, దాంట్లో పైసలు లేవు, ఏం లేదు. పోయి దానికి ఏమైంది అంటానంటే తాళం వేసి పెడితే కాంట్రాక్టర్ అడిగితే మాకు ₹1 రాలే అని అంటున్నాను. అది కూడా త్వరలోనే క్లియర్ చేపించి గ్రంథాలయం గిట్ట ఓపెన్ చేపిస్తాం ఖచ్చితంగా. అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.